హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు మీకోసం అయితే మంచి సమ్మర్ ఇంటర్న్షిప్ని అయితే తీసుకొచ్చాను. ఎలిజిబిలిటీ నుంచి అప్లికేషన్ స్టెప్స్ వరకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది. తప్పకుండా అందరూ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీరు ఇలాంటి ఇంటర్న్షిప్ జాబ్ అప్డేట్స్తో పాటు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలానే మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కనుక మనము వైటీ వీడియోస్లోనే కాకుండా ఇన్స్టా పేజెస్లో కూడా జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్లో అయితే మేము ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్షిప్స్ కోసం అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. దానితో పాటు మీ అందరికీ యూజ్ అయ్యి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. అలానే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కూడా ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్లో అయితే మేము ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ అలానే జాబ్ రిఫరల్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. దానితో పాటు మీకు అందరికీ యూజ్ అయ్యి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా ఈ 2 పేజెస్ని అయితే ఫాలో అయిపోండి. అలానే మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ అందరికీ బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో అందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో ఎండ్లో అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2025 ఎలిజిబిలిటీ ఏంటి, స్టైఫండ్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేవి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మీకు రీసెర్చ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇన్నోవేషన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ని పెంచుకోవాలనుకుంటున్నారంటే ఈ IIIT బెంగళూరు ఇంటర్న్షిప్ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎలిజిబిలిటీలోకి వెళ్తే కనుక మనము స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ కరెంట్లీ కంప్లీటింగ్ దర్ సెకండ్ ఇయర్, ఎవరైతే BE బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో సెకండ్ ఇయర్ కంప్లీటింగ్లో ఉన్నారు, లేదు అంటే కంప్లీట్ చేసేసారో సెకండ్ ఇయర్, వాళ్ళైతే ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ IIIT బెంగళూరులో ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవడానికి అదర్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీ అక్రాస్ ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇందులో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కనుక కొన్ని ప్రాజెక్ట్స్కి అప్లై చేసుకోవడానికి అయితే స్పెసిఫిక్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ప్రాజెక్ట్ లిస్ట్ని అయితే రివ్యూ చేసుకుని తర్వాత అప్లై చేయండి. ఇప్పుడు డ్యూరేషన్ అండ్ మోడ్ ఆఫ్ వర్క్ వెళ్తే కనుక డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 8 వీక్స్ అయితే ఉంటుంది. అది కూడా May 15th నుంచి July 31st వరకు అయితే ఉంటుంది. మోడ్ వచ్చేసరికి హైబ్రిడ్ అయితే ఇచ్చారు. ఆన్ క్యాంపస్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 4 వీక్స్, అట్లీస్ట్ 4 వీక్స్ అయినా ఆన్ క్యాంపస్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా May 15th నుంచి June 30 వరకు. రిమోట్ వర్క్ వచ్చేసి రిమైనింగ్ వీక్స్ కెన్ బి కంప్లీటెడ్ రిమోట్లీ బేస్డ్ ఆన్ మెంటర్ గైడెన్స్ అనమాట. స్టైఫండ్ సర్టిఫికేషన్ హాస్టల్ అకామిడేషన్లోకి వెళ్తే కనుక సర్టిఫికేషన్ అనేది మన పర్ఫార్మెన్స్ బట్టి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది. అలానే స్టైఫండ్ చూసుకుంటే కనుక మేబీ ప్రొవైడెడ్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ ఫండింగ్. మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్, మనకు వచ్చిన ప్రాజెక్ట్ ఫండింగ్ బట్టి మనకైతే స్టైఫండ్ అనేది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఆఫర్ లెటర్లో అయితే షేర్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ చూసుకుంటే కనుక లిమిటెడ్ అకామిడేషన్స్ అవైలబుల్ అంట. ఫుడ్ ప్లస్ అకామిడేషన్ ఛార్జెస్ వచ్చేసరికి ₹5,000. ఒకవేళ మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ అయితే కనుక మీకు ఈజీగా అయితే ఉంటుంది. అలానే ఇంటర్న్షిప్ పొజిషన్స్ చూసుకుంటే కనుక మనకైతే 30 పొజిషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కానీ అవి ఏ డొమైన్స్ లో ఉన్నవి అని చూసుకుంటే కనుక మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, డేటా సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ మెనీ మోర్ అనమాట. సో మీకు నచ్చిన మీ డొమైన్స్ చూసుకుని అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి April 30, 2025 11:59 PM వరకు అయితే ఉంది. సో ఈ డెడ్ లైన్ లోగా అయితే మీరు అప్లై చేసేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏమి ఇచ్చారంటే అప్లై ఎర్లీ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ అండ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ రివ్యూ ఆఫ్ యువర్ ప్రొఫైల్. మీరు సబ్మిట్ చేసే ముందు మీ అప్లికేషన్ ని ప్రాపర్ గా అయితే రివ్యూ చేసుకోండి, ఏ మిస్టేక్స్ లేకుండా. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ మెంటర్స్ అనేవాళ్ళు ఇండివిజువల్ గా మీ అప్లికేషన్ అనేది రివ్యూ చేస్తూ ఉంటారు. అలానే కొన్ని డొమైన్స్ చూసుకుంటే కనుక మెంటర్స్ బట్టి ఆప్షనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. అలానే చూసుకుంటే కనుక ఫైనల్ సెలెక్షన్స్ అనేవి మెంటర్ ట్రైనింగ్ బట్టి ఉంటుంది. ప్రాజెక్ట్ డొమైన్స్ అండ్ స్కిల్స్ చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ డొమైన్స్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్, దానికి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటంటే ఫ్యూచర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, NLP, AI, హార్డ్వేర్ డిజైన్ అనమాట. అలానే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లు చూసుకుంటే డెవోప్స్, CI/CD ఆర్ స్ప్రింగ్ బోట్, రియాక్ట్ అనేది అనమాట ఉంది. ఎంబెడెడ్ సిస్టమ్స్లో చూసుకుంటే ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్, ఇన్ మెమరీ కంప్యూటింగ్, AI యాక్సిలరేటర్స్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ చూసుకుంటే కనుక నాన్ లీనియర్ డైనమిక్స్, క్వాంటమ్ కంప్యూటేషన్ రీసెర్చ్ అనమాట. డేటా సైన్స్ లో చూసుకుంటే ఆడియో ట్రాన్స్క్రిప్ట్ అనాలిసిస్, స్పెక్ట్రమ్ ఆక్షన్, డేటా అనాలిసిస్ అయితే ఇచ్చారు స్కిల్స్. కీ స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ వచ్చేసరికి పైథాన్, జావా స్క్రిప్ట్. ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చేసి వెరిలాగ్, FPGA, ASIC ఫ్లోస్ అనమాట. డెవోప్స్ టూల్స్ వచ్చేసరికి గిట్, డాకర్, కుబర్నెట్స్ అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి రియాక్ట్, బేసిక్, ఫిగ్మా నాలెడ్జ్. క్వాంటమ్ మెకానిక్స్
రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, సర్క్యూట్ డిజైన్ అయితే ఇవైతే కీ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. మనం ఇంకా కన్క్లూషన్ లో చూసుకుంటే ఇది ఒక మంచి ఇంటర్న్షిప్. ఎవరైతే మీ స్కిల్స్ ని బిల్డప్ చేసుకుని రీసెర్చ్ లో మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ని పెంచుకోవాలనుకుంటున్నారో ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అలానే మీకు ప్రాజెక్ట్ లిస్ట్ అనేది కావాలి అనుకుంటే ఇక్కడ మేము మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేసాము. ఈ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇలాగా ఇలాంటి డాక్యుమెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే వస్తుంది. ఇందులో మీకు ఎలిజిబిలిటీ, స్టైఫండ్, ఇంటర్న్షిప్ డేట్, మోడ్ అన్ని ఉంటాయి. మీకు సెలెక్షన్ ప్రొసీజర్ కూడా ఉంది, అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఉంది. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్, ప్రాజెక్ట్ కోడ్, ప్రాజెక్ట్ టైటిల్, బ్రీఫ్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, స్కిల్స్ ఏం కావాలి, అలాగే ప్రతి ఈ డొమైన్ కి ప్రతి ప్రాజెక్ట్ కి మీకంటే ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ ని ఇచ్చారు, స్కిల్స్ ఏంటనేవి ఇచ్చారు, బ్రీఫ్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా రివ్యూ అయితే చేసుకుని అప్లై చేసుకోండి. బిఫోర్ అప్లికేషన్ మీరైతే మీ అప్లికేషన్ ని ఖచ్చితంగా రివ్యూ అయితే చేసుకోండి. అలానే మనం చూసుకుంటే కనుక స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఉండాలి, దాంట్లో స్కిల్స్, ప్రాజెక్ట్స్ అలాంటివి అయితే మీరు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. అప్లై ఓన్లీ ఫర్ ద ప్రాజెక్ట్ దట్ మ్యాచ్ యువర్ స్కిల్స్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఇదైతే మర్చిపోవద్దు. మీ స్కిల్స్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ కి అయితే మ్యాచ్ అయి ఉండాలి. అప్పుడే మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. అలాగే అప్లికేషన్ డెడ్ లైన్ అనేది ఏప్రిల్ 30తో ఎండ్ అవుతుంది. సో బిఫోర్ దట్ అందరూ అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ మేమైతే లింక్ అయితే ప్రొవైడ్ చేసాము. ఇక్కడ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్ గా ఇలాగా అయితే వెళ్తారు డాక్యుమెంట్స్ కి. ఇక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. చెక్ డీటెయిల్స్ అని, నోట్ ద ఫామ్ ఈజ్ ఓన్లీ ఫర్ నాన్ IIIT-B స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే నాన్ IIIT బెంగళూరు స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఏ సెపరేట్ ఇంటర్నల్ ఫామ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ IIIT-B స్టూడెంట్స్ అనమాట. సో మీరైతే ఇక్కడ ఈమెయిల్, ఫుల్ నేమ్, మీరు ఈమెయిల్ అయితే కరెక్ట్ గా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే త్రూ ఈమెయిల్ ద్వారానే మీకు వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి. ఫుల్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, కాలేజ్, టౌన్ ఆర్ సిటీ ఆఫ్ ది విలేజ్, హాస్టల్ అకామిడేషన్ మీకు అసలు ప్రిఫరా, అసలు అవసరమా లేదా అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ పీడిఎఫ్ రెజ్యూమ్ అనేది పీడిఎఫ్ లో అయితే వాళ్ళకి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అలానే మీకు డిక్లరేషన్ అయితే లాస్ట్ లో ఇచ్చారు. ఇవన్నీ క్లియర్ గా మీరు రివ్యూ చేసుకుని ఈ అన్ని 1-2 టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయండి. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అలానే మీకు వీడియో స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా, మీ అందరికి ఒక యూజ్ అయ్యి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తానని. అది ఏంటంటే మన FLM వాళ్ళు May 2nd, 3rd, 4th అయితే కనుక మీకు ఆన్లైన్ లో సాఫ్ట్ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ అయితే తీసుకుంటున్నారు. అలానే ఇది ఒక పెయిడ్ క్లాస్ అనమాట. తప్పకుండా మీ అందరూ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. మీ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో మనం ఎలాగా పోస్ట్ చేసుకోవాలి, మన రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ చెప్తారు సాఫ్ట్ స్కిల్స్ అనేవి. సో మీ అందరికి తప్పకుండా యూజ్ అవుతుంది. అందరూ తప్పకుండా అయితే May 2nd, 3rd, 4th అయితే కనుక మీకు యూస్ఫుల్ అయ్యేది FLM వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అందరూ కోర్స్ అయితే తీసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అందరికీ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము ఎప్పుడు. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని. సైనింగ్ ఆఫ్.